మంగళగిరి పరిసర ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు కార్యాలయంలో గురువారం నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోతినేనిని పలువురు నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డైరెక్టర్ శ్రీనివాసరావు నాయకులు పోతినేనిని శాలువాతో సత్కరించి బొకే అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ సుఖమంచి గిరిబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు షేక్ హన్నన్, తెలుగు యువత నాయకులు షేక్ ఇంతియాజ్, షేక్ షాహెన్ షా తదితరులు పోతినేనికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. చిన్నకాకాని షైన్ ఆనంద శరణాలయంలో నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం గ్రామానికి చెందిన హైకోర్టు అడ్వకేట్ సుంకర చరణ్ ఆధ్వర్యాన నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా 2026 నూతన సంవత్సర కేక్ను అడ్వకేట్ సుంకర, ఏపీఎస్పీ రిటైర్డ్ ఆర్ఐ తాటి కృష్ణారావు నాయుడు కట్ చేసి బాలబాలికలకు కేక్, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు సుంకర చిన్న సుబ్బారావు, ఆకురాతి సత్యనారాయణ, లింగినేని వెంకటరామారావు, బాపనపల్లి యశ్వంత్ బాబు, షైన్ ఫౌండేషన్ చైర్మన్ డిజి నాయక్, శరణాలయం నిర్వాహకురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నమస్కారం అండి. ఈరోజు జనవరి 1, 2026 ఈ సందర్భంగా మన సుంకర్ చరణ్, హైకోర్టు న్యాయవాది అయినటువంటి సుంకర్ చరణ్ మన షైన్ ఆశ్రమంలో పిల్లలందరూ కూడా స్వీట్స్ పంచడానికి నిర్ణయించుకొని పిల్లలందరూ కూడా విజయవాడ నుంచి స్వీట్స్ తెచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మమ్మల్ని కూడా పిలిచాడు. కావున జనవరి 1 శుభాకాంక్షలు మన పిల్లలందరికీ. అలానే సుంకర్ చరణ్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ చరణ్ కూడాను నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలుపుకుంటాం. ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరాది 2026 పురస్కరించుకుని చిన్కాకాని వాస్తవ్యులు హైకోర్టు న్యాయవాది సుంకర చరణ్ గారు ఆశ్రమంలో కేక్ కటింగ్ మరియు స్వీట్స్ అందించడం జరిగింది. ఈ నూతన సంవత్సరాన్ని ఈ చిన్నారులతో జరుపుకోవాలని వారు అనుకోవటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మరి సుంకర చరణ్ గారికి, అలాగే దాతలు, శ్రేయోభిలాషులు అందరికీ మా షైన్ ఫౌండేషన్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది. పెద్దవడ్లపూడి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 25వ సంవత్సరం మరి ప్రశాంతంగా ముగిసిపోయినది. మరి 2026 నూతన సంవత్సర ఈ దేశంలో కులాలు, మతాలు అన్నీ కూడా నూతన సంవత్సర 2026 శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా ముస్లిములైతే మరి 2026 సంవత్సరంని, అదేవిధంగా క్రైస్తవులైతే మరి మూల పురుషులు అయితే ఈ ముగ్గురు కూడా నూతన సంవత్సరంలో మంచి పాడి పంటలు, ఈ భారతదేశానికి మంచి ఆదాయం, శాంతి అనేది ఉండాలనే ఆలోచనతో మరి ఈనాడు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంలో కేక్ కట్ చేయటం జరిగింది. మరి ఈనాడు ఇస్లాం ధర్మం ప్రకారం అయితే మొహరం పండుగను నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. మరి క్రైస్తవ సోదరులైతే, హిందూ సోదరులైతే జనవరి సంవత్సరాన్ని మరి కొత్త సంవత్సరంగా మరి హర్షధ్వానాల ద్వారా మరి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు. ఈ ప్రపంచమంతా కూడా ఐక్యమత్యంతో తౌరత్, జబూర్, ఇంజిల్, ఖురాన్, భగవద్గీత ఏమైతే ఉన్నాయో మనమంతా కూడా ఆదం హవా నుంచి ఆనాటి నుండి 2025 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా 2026వ సంవత్సరంలో అడుగుపడుతున్న సందర్భంగా
ఈ మట్టి నుండి మనం తయారయ్యి ఈ మట్టిలోనే కలిసిపోయిద్ది మన ఆకారం. మరి ఆత్మ ప్రళయ దినాన వరకు కూడా బ్రతికే ఉండిద్ది. మరి మాకు మొహరం పండగ సందర్భంగా నూతన సంవత్సరాలు జరుపుకున్నప్పటికీ కూడా దేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అన్ని కులాలను, అన్ని మతాలను మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష కట్ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి బేతస్త ప్రార్థనా మందిరంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా నూతన సంవత్సర కేక్ను కట్ చేశారు. అనంతరం చర్చి విశ్వాసులు గోవాడ దుర్గారావు జన్మదినోత్సవం సందర్భంగా పాస్టర్ విజయరాజ్ గోవాడచే కేక్ కట్ చేయించి ఆశీర్వాదం అందజేశారు. మంగళగిరి ఎకో పార్కులో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన నూతన సంవత్సర కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మేము ఒక 12 మంది కలిసి ప్రతి సంవత్సరము జనవరి 1 తారీఖు వాకింగ్లో కేక్ కట్ చేసి ప్రతి ఒక్కళ్ళకి వాకింగ్ వచ్చినటువంటి సభ్యులందరికీ గ్రూపులో వాళ్ళు కానీ బయట వ్యక్తులు కానీ ఎవరు వచ్చినా కూడా అందరికీ అల్పాహారము సిద్ధం చేసి ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు ఈ అల్పాహారాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరము పాతవి జరిగినటువంటి అనుభవాలను కానీ వాటిలో మంచిని నెమరు వేసుకుంటూ బాధాకరమైన విషయాల్ని మర్చిపోయి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టాలని ప్రతి ఒక్క వాకర్ మిత్రులకు ఇక్కడ చేరినటువంటి ప్రతి నూతన సంవత్సర శుభాకాంక్షలు. వాకర్ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం వాకింగ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. శుభాకాంక్షలు చెప్తూ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ డైలీ వాకింగ్కి వచ్చి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సిటీ కేబుల్ ప్రేక్షకులకి అలానే ప్రజలకి గౌరవ వాకర్ సభ్యులందరికీ వారి కుటుంబాలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. 25వ సంవత్సరంలో ఉన్న మంచిని తీసుకోండి, చెడుని వదిలిపెట్టండి. మేము కోరేది అది. దానిలో ఉన్న మంచిని తీసుకొని దాన్ని పునరుద్ధరించాలి. 2026 సంవత్సరంలో ఇంకా ఆనందంగా ఆహ్లాదంగా 26 సంవత్సరాన్ని అప్పుడే వెళ్ళిపోయిందా అనే విధంగా ముందుకు జరగాలని, ఆ విధంగా మనం అందరం మెసలాలని, మనం అందరం ఏకమోకంగా ఉంటూ అసోసియేషన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని నూతన కమిటీని నేను సూచన చేస్తూ మంగళగిరి సిపిఐ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్, నాయకులు కంచర్ల కాసయ్య, పిల్లలమరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాలు మరియు నూతన సంవత్సరం 2026లో అడుగుపెట్టిన సందర్భంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసుకొని నూతన సంవత్సరానికి స్వాగతం పలికే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2025 రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైనటువంటి మార్పు జరుగుతూ ఉంది. అది సానుకూలమా ప్రతికూలమా భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, అది వేగంగా అభివృద్ధి చెందుతుంది అని అధికార పక్షాల వైపు నుంచి పదే పదే వింటున్నాం. కానీ ఢిల్లీ ప్రభుత్వం మోడీ గారు అధికారంలోకి వచ్చి 3వసారి గెలిచాక భారతదేశంలో రూపాయి పతనం అయింది.
రూపాయి పతనమైంది, నిరుద్యోగం పెరిగింది, రైతుల కష్టాలు అధికమైనవి, వారు చెప్పిన రైతు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. ఈ స్థితిలో మోడీ ప్రభుత్వం అన్ని రకాల వైఫల్యం చెందింది. ఒక డాంబికమైన మాటల్లోనూ దేశ ప్రజల మధ్య విభజనవాదం తీసుకురావడంలోనూ మోడీ విజయం సాధించారు. మంగళగిరి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, నాయకులు ఆకురాతి రాజేష్, నాలి వెంకటకృష్ణ, ఈదులమూడి డేవిడ్, ఎండి ఫిరోజ్, ఈపూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోదర సోదరీమణులారా, గత సంవత్సరంలో మన పార్టీని అన్ని చోట్ల కూడా కమిటీలను వేసుకొని బలోపేతంగా పార్టీని ముందుకు తీసుకొచ్చిన కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. మీ అందరికీ అభినందనలు. ఈ కొత్త సంవత్సరంలో ఇంకా మన పార్టీ ఎంతో కష్టపడి అందరం, నాతో పాటుగా ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా మన నాయకుడు, కార్యకర్తలే మన పార్టీకి ఊతం, ప్రాణం. కార్యకర్తలతోనే, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతోనే ఒక సైనికుల్లాగా తయారు చేసే కార్యక్రమం ఇవాళ మన కాన్స్టిట్యున్సీలో మొదలుపెట్టుకున్నాం. మనం నానా రకాలుగా మన కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారు, జైళ్ళు పాలు చేశారు. అయినా మొక్కవోని ధైర్యంతో ప్రతి కార్యకర్త కూడా గుండె చీల్చుకొని ముందుకొచ్చే పరిస్థితి ఇవాళ మనం కలుగజేసుకున్నాం మన కాన్స్టిట్యున్సీలో. మంగళగిరిలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు నివాసంలో మురుగుడును పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.